హాయ్ గాయస్, మహేష్ గురించి మాట్లాడటానికి వచ్చాను. బంగారం లాంటి పిల్ల యూట్యూబర్. ఆ పిల్లను చూస్తే ఎవరికైనా ఎంత ముద్దు వస్తుంది, ఎంత ప్రేమ కలుగుతుంది. ఆ పిల్ల ముఖం చూస్తుంది. ప్రేమించానని చెప్పి నటించి మందు తాగి సంబంధానికి వెళ్ళి పెద్దలు కూర్చుని పెళ్ళి ఆ పిల్ల ప్రేమించి పెళ్లి చేసుకోవడం. పెద్దలు కూర్చుని పెళ్లి చేసుకుని తర్వాత అదనపు కట్నం కోసం అన్నతమ్ముల మాటలేని, తల్లి మాటలేని ఆ భార్యని చంపి ఆ పిల్లని నిర్వేర్యంగా 5 నెలల గర్భవతిని ఆడికి ఆ భార్య మీద ప్రేమ లేదు, కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా కనికారం లేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి గాయస్? ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా నేను, ఈ ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తున్నా, నేను వేడుకుంటున్నాను. ఒకటి, అదనపు కట్నం కోసం ఎవ్వడు గంటాలు పెట్టినా, ఎవ్వడు బాధలు పెట్టినా వాడిని నడి రోడ్డు మీద ఉరికిస్తే ఇంకొకటి బుద్ధి వస్తుంది. ఆ శిక్షణ ఏదైనా ఉంటే తీసుకురండి మన ఆంధ్రప్రదేశానికి. నేను నిజంగా అడుగుతున్నాను. ఈ వయసును చూసిన తర్వాత యూట్యూబర్ ఎంత పిల్ల, 17-18 సంవత్సరాల పిల్ల. ఆ పిల్లకి ఈ పెళ్ళంటే ఏదో తెలియకుండా పెళ్లి చేశారు. సరే, వాళ్ళు వచ్చారు, నమ్మించారు, చూసుకున్నారు, పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అదనపు కట్నం కోసం చేసిన పని ఈ దుర్మార్గం అంతా. అదనపు కట్నం కోసం ఎవ్వరు ఏమి చేయాలనుకున్నా, ఏ ఆడపిల్లని బాధ పెట్టాలనుకున్నా, అత్తలకి, మామలకి, బావలకి, మరుదులకి, ఆడబిడ్డలకి, తోటికోడళ్ళకి, ఎవరికైనా సరే, మొగుడికి, ఎవరికైనా సరే ఆ ఇంట్లో నడి రోడ్డు మీద ఉరి తీసే సెక్షన్ ఏదైనా ఉంటే తీసుకురమ్మని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాను. అలాగే పవనన్నను కూడా కోరుకుంటున్నాను, లొకేషన్ కూడా కోరుకుంటున్నాను. దయచేసి మీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ఇలా మీ ప్రభుత్వం మీ పాలనలో ఉన్నప్పుడే ఈ సెక్షన్ తీసుకురండి. నడి రోడ్డు మీద ఉరి తీసేయాలని, ఆ ఇంటి ఎలుపూతి ఇల్లే కుటుంబం లేకుండా చేయాలి. ఆ సెక్షన్ తీసుకొస్తే ప్రతి వాళ్ళ ఎన్నులో వణుకు పుడుతుంది. ఆ పని చేయమని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఏ స్వార్థం లేకుండా కోరుకుంటున్నాను. నేను ఆ పిల్ల ఎవరో కూడా తెలియదు నాకు. నేను ఏ స్వార్థం లేకుండా కోరుకుంటున్నా కోరిక, ఈశ్వర, శంకర, పరమేశ్వర, మా రాష్ట్రానికి దరిద్రం లేకుండా చేయి తండ్రి, నాయన, శంకర. కలిగే రూపంలో వచ్చిన పవనానికే చెప్పుకుంటున్నాను. ఇది పవనన్న, ఇది ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయండి. ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, రాష్ట్రం దృష్టికి వెళ్ళాలి, పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళాలి. మన రాజ్యానికి, మన రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రాలకి దరిద్రం లేకుండా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తండ్రి, నాయన, ఈశ్వర, శంకర, పరమేశ్వర, తండ్రి, నాయన.